హలో ఫ్రెండ్స్, పెద్దలు ఏమన్నారు? ఏదైనా మంచి జరిగితే నలుగురికి పంచు, ఏదైనా చెడు జరిగితే ఉండన్నారు, అంతేనా? సో అందుకే ఇవాళైతే సూపర్గా మినుప దోశలు అయితే నేర్చుకున్నాను. అదే నా సబ్స్క్రైబర్ కూడా షేర్ చేయబోతున్నాను. ఎలా చేయాలి సింపుల్గా ఇంట్లోనే మనం ఎటువంటి కష్టపడకుండా ఎట్లా చేయాలనేది మనం చూద్దాం. సో టేస్ట్ కూడా వేరే లెవెల్లో వచ్చింది. సో ఎట్లా చేయాలి ఏందనేది నేను మీకు కూడా ఈ వీడియోలో చూడండి, ఈజీగా నేర్చుకోండి. ఓకే. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైకా వరల్డ్. ఈరోజైతే మా సబ్స్క్రైబర్ల కోసం మినుము పెసర కాంబినేషన్లో దోశ ఇంట్లోనే ఈజీగా ఎట్లా తయారు చేయాలి అనేది నేను చూపిస్తాను. సో ఒక టీ గ్లాస్ మినుములు, ఒక టీ గ్లాస్ పెసర్లు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఆ గిన్నెలో వేసుకుని సగానికి పైన నీళ్ళేసి 8 గంటల నుంచి 10 గంటలు, అంటే మనం పొద్దున్న దోశ తినాలి అనుకుంటే నైట్ అంటే నిన్న రాత్రే నానబెట్టుకోవాలా, లేదా మనం సాయంత్రం తినాలి అనుకుంటే పొద్దునే నానబెట్టుకుంటే బాగా నాని ఆ టేస్ట్ అయితే సూపర్గా వస్తాయి. సో దానికోసం మనం సింపుల్గా ఇంట్లోనే బ్యాచిలర్ కానీ ఏదైనా స్టూడెంట్స్ అయినా కానీ, అంటే స్టూడెంట్స్ అంటే బ్యాచిలర్స్ లేదా న్యూలీ మ్యారీడ్ కానీ, అదిగో ఈ విధంగా 8 గంటల తర్వాత ఇట్లా నీళ్లు తీసేసి చూస్తే ఈ విధంగా జస్ట్ ప్రెస్ చేసి చూస్తే మనకి అర్థమైపోయింది అనమాట. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న మొత్తం నీళ్లు లేకుండా, నీళ్లు వేస్తే మళ్ళీ మిక్సీ జార్ లోపల కచ్చరబచ్చర అయిపోయింది. అందుకని ముందుగా నీళ్లు కలపమాకండి. ఆ విధంగా మొత్తం ఒక జార్లోకి తీసేసి, చూస్తున్నారా, ఈ విధంగా ఒక జార్లోకి తీసేసుకోండి. మనం ఆలోపు ఏం చేయాలంటే ఖచ్చితంగా గుర్రం కొన్నాం కదా, నాడ కూడా కొనాలి అంటాం చూడండి. అదేవిధంగా పచ్చడికి ఏ పచ్చడి అయితే బాగుండేదంటే టమోటా ఉల్లిపాయ పచ్చడి వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ పెసర మునుము దోశలో. సో అదైతే చేసుకోండి, ఆ వీడియో తర్వాత చేస్తాను. తర్వాత మిక్సీ జార్లో పట్టించాం కదా, సో ఈ విధంగా చూడండి. సో మిక్సీ జార్ పట్టించాక పిండి ఈ విధంగా, మనం వాటర్ వేయలేదు కాబట్టి కొద్దిగా గట్టిగానే ఉండిద్ది. సో మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు కూడా చూసుకోండి, ఎందుకంటే అప్పుడు తక్కువ ఉప్పు వేసాం కాబట్టి కొద్దిగా వాటర్ కొద్దిగా ఉప్పు వేసి అక్కడే కలిపేయండి. సో కలిపేసేస్తే మనకి ఉప్పు గట్టిదనం పోయి దోశ ఎందుకంటే బాగా వచ్చిద్ది. లేదా దాంట్లో మనకి కంఫర్టబుల్గా లేదు అనుకుంటే మనం వేరే గిన్నెలకు తీసుకుందాం, ఎందుకంటే మిక్సీ జార్ లోపల బ్లేడ్ ఉండిద్ది కాబట్టి కొద్దిగా కష్టం ఉండిద్ది. తర్వాత ఒక పెనం తీసుకొని, ఇంకా యాజ్ యూజువల్ మీకు తెలిసిందే దోశ ఎట్లేస్తాం మనం మామూలుగా, పెనం తీసుకొని పెనంలో కొద్దిగా హీట్ ఎక్కాక లైట్గా నూనె వేసేసి, ఓకే, లైట్గా నూనె వేసేసి ఇంకా దోశ వేసుకోండి. సో దోశ టేస్ట్ అనేది సూపర్ అంటే సూపర్గా వచ్చింది. హ్యాపీగా మీరు పొద్దున పూట కానివ్వండి, నైట్ పూట కానివ్వండి, హ్యాపీగా మనం దోశ 2 రోజులైనా ఈ పిండి ఉండిద్ది, ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో మీరు వేసేయండి. మీ దగ్గరలో కానీ మీ ఇంట్లో కానీ అవైలబిలిటీ ఉంటే మీరు ఈ విధంగా హ్యాపీగా వేసుకొని తినొచ్చు. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్, హైజీనిక్కి హైజీనిక్, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి అన్నీ ప్రాపర్ మనం మెయింటైన్ చేస్తాం కాబట్టి. అదే మనం అవుట్ సైడ్ కొంటే ఏంటంటే మనం తెలియదు కాబట్టి కొన్నిసార్లు ఏం నూనె వాడుతున్నారు ఏందనేది కూడా మనకు తెలియదు. ఈ కాంబినేషన్లో మనం ఈ దోశ ఒక్కసారైనా ట్రై చేయండి, ఎట్లా వచ్చింది ఏందనేది మీరే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నిజంగా దోశ అంటే మినుమ పెసర దోశ టేస్టే వేరబ్బా. మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి.